నేడు అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. 2 దశల్లో 260 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, మండపాలతో పాటు ఆంజనేయ స్వామి ఆలయాల నిర్మాణం చేపట్టనున్నారు. ఇక 260 కోట్లతో ఆలయ అభివృద్ధిని చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ సింధు, అమరావతి రాజధాని వెంకటాయపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకైతే నేడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆలయంలో 2 దశలుగా అయితే ఈ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఇందులో 260 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, ఆలయ ప్రాకారం, మహా రాజగోపురం, అదేవిధంగా మండపాలు, ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం, అదేవిధంగా మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్లు తదితర నిర్మాణాలకి ఈ రోజైతే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. వీటన్నిటికీ కలిపి కూడా 260 కోట్ల రూపాయలు 2 దశల్లో ఈ పనులు చేపట్టనున్నారు. అయితే వీటికి భూమి పూజ కూడా జరగబోతుంది. దీంతో పాటు 140 కోట్లు వ్యయంతో వివిధ పనులన్నీ కూడా చేపట్టబోతున్నారు. ఆలయంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే చుట్టూ ప్రాకార నిర్మాణానికి అయితే 92 కోట్లు, అదేవిధంగా వాటితో పాటు మహారాజు గోపురం, ఆర్జిత సేవ మండపాలు, అద్దాల మండపం, వీటితో పాటు కూడా వాహన సేవలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి వాటితో పాటు ఆంజనేయ స్వామి ఆలయం ఏదైతే ఉందో దాంతో పాటు పుష్కరిణి వీటితో ఇవన్నీ కూడా నిర్మాణాన్ని అయితే చేపట్టబోతున్నారు. శ్రీవారి ఆలయంలో మాడవీధులకు వీటన్నిటికీ కలిపి మొత్తంగా కూడా అయితే 264 కోట్లు అయితే వీటికి ఖర్చు అవుతుందని చెప్పని కూడా అధికారులు అంచనా వేసి ఇప్పటికే వాటికి సంబంధించిన పనులన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పని అయితే తెలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సింధు, థ్యాంక్ యూ శ్రీహరి.